నమస్తే, నేను మీ సతీష్. స్పీకర్గా త్రిబుల్ ఆర్, అసెంబ్లీ నుంచి జగన్ పరార్. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ప్రచారం. దీనిపైనే విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, రఘురామకృష్ణంరాజు గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అక్కడ పార్టీలో 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అయితే మొదట్లో జగన్మోహన్ రెడ్డి తోటి సాన్నిహిత్యం బాగానే ఉండేది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో ఆయన ఏమిటి అంటే, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులతో అయినా కూడా కలిసి మాట్లాడగలిగేటువంటి మంచి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాలతోటి సంబంధం లేకుండా ఎవరితో అయినా కూడా కలుపుకోరుగా వెళ్ళిపోతూ ఉంటారు రఘురామకృష్ణంరాజు గారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో బీజేపీ పెద్దలతో కానివ్వండి, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు అలా ఉంటాయి. ఆయన వ్యాపారస్తుడు కూడా కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నా కూడా ముఖ్యంగా అనేక పార్టీల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతలు, పెద్ద నేతలు, వాళ్ళందరితో ఆయనకు పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల నేపథ్యంలో ఆయన వాళ్ళని కలుస్తూ ఉంటాడు. కానీ ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదు. దీంతో ఆయన పైన ఆంక్షలు పెడుతూ వచ్చాడు. ఏంటి అంటే, మీరు అలా ఒంటరిగా వెళ్ళి ఎవరిని కలవడానికి వీల్లేదు. ఇతర పార్టీ నాయకుల్ని ఎవరినైనా కలవాలి అంటే పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. కాబట్టి పార్టీ పార్లమెంటరీ లీడర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అనుమతితోటి, లేదంటే కనుక మీరు ఎవరినైనా కలుస్తున్నారు అంటే విజయసాయి రెడ్డిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి కలవాల్సిందే అన్నటువంటి ఒక నిబంధనని, అంటే ఒక కంపల్షన్ని ఆయన మీద పెట్టినటువంటి పరిస్థితి. అయితే రఘురామకృష్ణంరాజు గారు ఆ రోజున దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ తర్వాతి క్రమంలో ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రధానంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు, లేదంటే ఆ భూములు ఏవైతే ఉంటాయో ఆ విషయంలో ఒక వివాదం రావటం, అందులో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయం సహేతుకం కాదు. ఎందుకంటే స్వామి వారికి భక్తులు ఇచ్చేటువంటి కానుకలు, వాటిని ఇష్టారీతిలో వాడుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్య అది విరుద్ధం, చట్టానికి విరుద్ధం, అలాగే నిబంధనలకు విరుద్ధం అని చెప్పి, అందులోనూ టీటీడీ తోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం నచ్చక ఆ రోజున రఘురామకృష్ణంరాజు గారు ఆ అంశం పైన అయితే కనుక అభ్యంతరం లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు గారు ఒక విలన్ అయిపోయాడు. ఆ రోజు నుంచి ఆయన్ని దూరం పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఏదైతే తన వ్యవహార శైలితోటి ఏ రకంగా అయితే ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ, ప్రజలని ఇబ్బంది పెడుతూ, ప్రజలపైన భారం మోపుతూ, ప్రజా వ్యతిరేకంగా ఆయన పరిపాలన కొనసాగుతున్నటువంటి సమయంలో మరి రఘురామకృష్ణంరాజు గారు బాధ్యత కలిగినటువంటి ఎంపీ కదా, ఎందుకంటే ప్రజాప్రతినిధి, ప్రజలచే ఎంపిక ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు. మరి అలాంటి నాయకుడు చేయాల్సిన పని ఏమిటి? ప్రజలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నా, లేదంటే తమ ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక, ఇదిగోండి మీరు చేస్తున్నటువంటి ఈ అంశం తప్పు, మీరు ఈ విధంగా వ్యవహరించకూడదు, ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి మీరు ఏం హామీలు ఇచ్చి వచ్చారు, ఈ రోజున ఏ రకంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని కొంత సున్నితంగానే ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి ఇంకా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి అంశం దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి త్రిబుల్ ఆర్ గారు, అంటే రఘురామకృష్ణంరాజు గారు విలన్ అయిపోయారు కదా. ఈ క్రమంలో ఆయన తన పాలన్నే ప్రశ్నిస్తాడా, తన పాలన్నే వ్యతిరేకిస్తాడా, తన మీదే వ్యతిరేకంగా ఇలా మాట్లాడతాడా అని చెప్పి ఆయన పుట్టినరోజు నాడు మనం చూసాం కదా, ఆయన ఏ విధంగా వచ్చి ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారో. ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఆయన పైన ఏ విధంగా 3rd డిగ్రీ ప్రయోగించారో అది సెన్సేషన్ అయింది. ఎందుకంటే ఈ యొక్క సిట్టింగ్ ఎంపీని పోలీసులు అంత ఇదిగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఆ సిట్టింగ్ ఎంపీ పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. అసలు దేశ చరిత్రలోనే ఒక ఎంపీ పైన, ఒక రాజకీయ నాయకుడి పైన 3rd డిగ్రీ ప్రయోగించడం ఏమిటి? అది కూడా ప్రయోగించేటువంటి సమయంలో వీడియో కాల్ చేసి ఆ వీడియోని తీసి చూపించారు అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారు చెప్పారు. ఆ పరిణామాలన్నీ కూడా అందరికీ గుర్తున్నది. ఇక ఈ పోలీస్ టార్చరు ఇవన్నీ అయిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారు అయితే కనుక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలనా లోపాలు, పరిపాలన ఏదైతే ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఏమిటి, ఇవన్నిటినీ కూడా ప్రశ్నిస్తూ వాటన్నిటిపైన ప్రజల్లోకి కూడా చైతన్యపరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఒంటెద్దు పోకళ్లతోటి ఎంత మొండి వైఖరితో వెళ్తాడు, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తాడు అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్లుగా ప్రజలకి తెలియజేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి, ఆయన పైన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా
పీకల దాకా కోపాన్ని పెంచేసుకున్నారు రఘురామకృష్ణంరాజు గారికి. ఇక అయితే ఇదంతా కూడా తెలిసినటువంటి ఉదంతమే. కానీ రఘురామకృష్ణంరాజు గారు అయితే మాత్రం ఇక 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి మరి ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన పోటీ చేయాలి. మళ్ళీ పోటీ చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకళ్ళు, జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు నచ్చక ఆ పార్టీలో ఆయన కొనసాగేటువంటి పరిస్థితి లేదు కదా, రాజీనామా చేశారు. అయితే మొదటి నుంచి అందరి తాలూకు ఆలోచన కూడా ఏమిటి అంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ, అందులోనూ భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్తారు, బీజేపీలో చేరి మళ్ళీ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అనుకున్నారు. ఇక కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటులో కూడా ఇదే ఆలోచనతోటి ఈ నరసాపురం ఎంపీ టికెట్ అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే అనూహ్యంగా మరి రాజకీయ సమీకరణాలు ఎవరి పార్టీకి ఉండేటువంటి ఇంపార్టెన్స్లు వాళ్ళకు ఉంటాయి కదా, ఆల్రెడీ అప్పటికే అక్కడ ఒక లీడర్ ఉండటం, ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణంరాజు గారిని ఆ నరసాపురంలో అకామిడేట్ చేయలేకపోయింది. దీంతో ఆయన బీజేపీలో చేరదామనుకున్నటువంటి ఆలోచనని కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక విధంగా అయితే అందరి దృష్టిలో కొంత అభిప్రాయం ఉంది, అంటే భారతీయ జనతా పార్టీ మరి రఘురామకృష్ణంరాజు గారికి చేసింది అన్యాయం అవుతుంది కదా, అది మోసం అవుతుంది కదా అని. ఎస్, ఒకవైపుగా చూస్తే అది కొంచెం అన్యాయం చేసినట్లే అవుతుంది. కానీ మరి మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. లేకపోతే సొంత పార్టీలో అప్పుడు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తే మరి కొంచెం పార్టీలో కూడా డిస్టర్బెన్స్లు వస్తాయి అని అనుకున్నారో మరి ఏమిటో. భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలైతే మాత్రం ఆయనకి అక్కడ ఇవ్వలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు గారు నెక్స్ట్ చాయిస్ ఏమిటి అనేటువంటిది అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నారు, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో ఒకడైనటువంటి వ్యక్తి, ఆయన పైన పోరాటం చేసినటువంటి వ్యక్తి, నిరంతరం నిర్భయంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, మరి అలాంటి బాధితులకి అకామిడేట్ చేయకపోతే మరి అది కూడా అన్యాయం అవుతుంది కదా అని ఆలోచించి సెకండ్ ఆప్షన్గా ఏదైతే విజయనగరం ఎంపీగా ఆయన్ని పంపిద్దాం అనుకున్నారు. మరి ఏం జరిగింది, ఎలాంటి కారణాలతోటి ఆయన విజయనగరం వెళ్ళలేదు ఏమిటి అనేటువంటిది తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకి ఉండి సిట్టింగ్ స్థానం అక్కడ రామరాజు అనేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలి అంత బలంగా వీచినటువంటి సమయంలో కూడా ఉండిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామరాజు గారు గెలిచారు 2019లో. ఇప్పుడు అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి వ్యక్తిని కాదని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి ఆయనపై అంటే మొత్తం అన్నీ కూడా రఘురామకృష్ణంరాజు గారిని అక్కడ అకామిడేట్ చేశారు. ఆ అకామిడేట్ చేసేందుకు పార్టీ చర్చలు జరిపింది. ఇప్పుడు దానికి రామరాజు గారు కూడా అంగీకారం తెలిపినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే రఘురామకృష్ణంరాజు గారిని అకామిడేట్ చేయాలి, ఎందుకంటే మొదటి నుంచి ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు గారు ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక అక్కడ తెలుగుదేశానికి ఉన్నటువంటి బలం కావచ్చు, అక్కడ క్షత్రియుల్లో ఉన్నటువంటి ఐక్యత కావచ్చు, మరి రఘురామకృష్ణంరాజు గారికి సొంత సామాజిక వర్గం నుంచనే కాదు మిగతా తెలుగు వాళ్ళందరి నుంచి కూడా, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఆయనకి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన అక్కడ గెలవటం అనేటువంటిది నల్లేరు మీద నడక, ఆయన గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే మాత్రం ఈ అంశం అంటే ఆయనకి బీఫామ్ అందిన తర్వాత ఒక ప్రచారం అయితే కనుక జోరు అందుకున్నటువంటి పరిస్థితి. అదేమిటి అంటే రఘురామకృష్ణంరాజు గారు రేపు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చాక మరి రఘురామకృష్ణంరాజు గారిని ఏం చేస్తారు, ఆయన్ని మంత్రిని చేస్తారా, ఆయనకి ఏం పదవి ఇస్తారు ఏమిటి అనేటువంటి చర్చలు ఇప్పుడే ప్రారంభమైపోయినాయి సోషల్ మీడియాలో. అందులో భాగంగా వస్తున్నటువంటి ఒక చర్చ ఏమిటి అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణంరాజు గారిని స్పీకర్ని చేస్తారు. ఎందుకు, కారణం ఏమిటి అంటే ఆయన్ని స్పీకర్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక దెబ్బ. ఎందుకంటే సర్వేల్లో కూడా వస్తున్నటువంటి ఫలితాలు మరీ అంత ఇదిగా ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 25 నుంచి 30 సీట్ల వరకు ఎంతో విజయం సాధిస్తారు అనేటువంటి కొన్ని లెక్కలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటారు. మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏమిటి వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతలు అంటే స్పీకర్గా ఎంపికైనటువంటి వ్యక్తిని ఏదైతే లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆయనతో పాటుగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే ప్రతిపక్ష నేత, వీరిరువురు కూడా అంటే సభా నాయకుడు అలాగే ప్రతిపక్ష నేత, వీరిరువురు కలిసి స్పీకర్ని తీసుకువెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలి. అది ఏమిటంటే ఆనవాయితీ, మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి ఈ సాంప్రదాయం సమయంలో జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పైన ఏ రకమైనటువంటి దాష్టికాలకి దాడులకి పాల్పడ్డాడు చూసాం కదా. మరి రేపు ఆ సన్నివేశం చూడాలి కదా.
అది కూడా కన్నుల విందుగా ఉంటుంది కదా. సో ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఏమవుతుంది, నెత్తురు చుక్క కూడా ఉండదు. అదీ కాక రేపు ఈయన అసెంబ్లీ స్పీకర్ అయితే ఇప్పుడు వరకు ఏ రఘురామకృష్ణంరాజు గారిని గురించి అయితే జగన్మోహన్ రెడ్డి తిట్టాడో, తన పార్టీ నాయకుల చేత తిట్టించాడో, రేపొద్దుట అదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అంటూ అసెంబ్లీలో కూడా పిలవాల్సినటువంటి పరిస్థితి, గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ ఏర్పడతాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ఆ మైండ్ సెట్, తన ఆలోచన విధానం, తనకున్నటువంటి ఆ ప్రౌడిష్ మెంటాలిటీ తోటి, ఆ గర్వం, ఇవన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డిలో ఉంటాయో మరి వీటన్నిటితోటి అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని, లేదంటే ఆయన్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఆయనకి ఎదురవుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన అసెంబ్లీకి రాడు. ఈ రోజున మనం తెలంగాణలో కూడా చూసాం కదా, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడా, రాలేదు. ఇదే పరిణామం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకోబోతా ఉంది. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చి రఘురామకృష్ణంరాజు గారు స్పీకర్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అసెంబ్లీ నుంచి పరారైపోతాడు. ఇవే జరగబోతూ ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా, ఒక ప్రచారం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్గా మారుతూ ఉంది. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది ఏమిటి అనేటువంటిది రేపు ఎన్నికలు అయ్యాక, కూటమి అధికారంలోకి వచ్చాక ఇక వాళ్ళు నిర్ణయించి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి ఇందులో వాస్తవం ఏ మేరకు ఉంది అనేటువంటిది ఇప్పుడే చెప్పలేం. కానీ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ఉందో దీనికైతే ఈ ప్రచారాన్ని ఎక్కడా తీసి పారేయలేం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.